ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పేదవాడి నోట్లోకి 5,000 సంతృప్తిగా వెళ్లనున్నాయా? అన్న క్యాంటీన్లతో కేవలం 5 రూపాయలకే ప్రభుత్వం ప్రజల ఆకలిని తీర్చబోతోందా అంటే అవుననే అంటోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో ఇలా గ్రామాన క్యాంటీన్లు అతి త్వరలోనే పునఃప్రారంభం కాబోతున్నాయి. పేదవాడి ఆకలి గుర్తెరిగి పట్టెడన్నం పెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు చూపుతో వ్యవహరించారా? అన్నా క్యాంటీన్ పేదవాడి కడుపు నిండా 5 రూపాయలకే రుచికరమైన భోజనం చేసే బృహత్కర కార్యక్రమం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందించిన అన్నా క్యాంటీన్లు పేదలకు గుర్తుండిపోయాయి. పనులు చేసుకునే వారికి, నిత్యం వివిధ వృత్తుల్లో ఉన్నవారికి, విద్యార్థులకు, అలాగే చిరుద్యోగులకు ఈ క్యాంటీన్లు అత్యంత కారుచౌకకే కడుపు నింపాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్లను తీసేశారు. ఇక ఇప్పుడు కూటమి సర్కారు రావడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 350 అన్నా క్యాంటీన్లు పనిచేశాయి. వీటిని ఇస్కాన్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. పేదల నుంచి 5 రూపాయలు తీసుకుని మిగిలిన సొమ్ములో 50% ప్రభుత్వం, మిగిలిన సొమ్ము ఆయా నగరపాలక సంస్థలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో అన్నా క్యాంటీన్లు నిర్విఘ్నంగా సాగిపోయాయి. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను వైసీపీ సర్కార్ 2019లో అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. వాటిని తిరిగి కంటిన్యూ చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో ప్రధానమైనది అన్నా క్యాంటీన్. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది. 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అన్నా క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అప్పట్లో ఏర్పాటు చేసిన పాయింట్లలోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెస్తామన్న హామీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ₹5 పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిన చంద్రబాబు కడుపు చల్లగా ఉండాలని ఆ క్యాంటీన్లో పట్టెడన్నం తిన్న ప్రతి ఒక్కరూ దీవించారు. అసలు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతలా పేదలకు ఉపయోగపడ్డాయంటే, పని మీద పట్నం వస్తే హోటళ్లలో భోజనం చేయాలంటే కాని పని. నిరుపేదలంతా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లలో ఆకలి తీర్చుకునేవారు. ఇంతలా పేదలను ఆదుకున్న అన్నా క్యాంటీన్లు అతి త్వరలోనే గ్రామాన మళ్లీ తెరుచుకోబోతున్నాయి. సమాజంలో అన్నీ ఉండి తినడానికి తిండి లేని వారు చాలా మందే ఉన్నారు. కోట్లుండి కూడా వండి పెట్టేవారు లేక ఇబ్బందులు పడుతున్న వారెందరో. నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేదలు, ఇలా సమాజంలో ఎన్నో వర్గాలకు అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు 5 రూపాయలకు కడుపు నింపుకోవచ్చని ఓ భరోసా ఉండేది. వైసీపీ సర్కార్ రావడంతోనే అన్నా క్యాంటీన్లను మూసివేయించారు. కానీ ఈ పథకం వల్ల లబ్ధి పొందిన వారు ఎక్కువ. ఇక్కడ పేద గొప్ప తారతమ్యం లేదు. ఎవరైనా అన్నా క్యాంటీన్కి వెళ్లి టిఫిన్ భోజనం చేసేవారు. ముఖ్యంగా నిరుద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు, చిరుద్యోగులు చాలామంది లబ్ధి పొందారు. రుచి, శుచి ఉండడంతో తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నాయి అన్నా క్యాంటీన్లు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారడంతో మళ్లీ అన్నా క్యాంటీన్ల తలుపులు తెరుచుకోబోతుండడంతో పేదలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.